గత 4 ఏళ్లుగా వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్స్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా కథానాయకుడు డిఫరెంట్ గెటప్లో కనిపించనున్నారు. చిత్ర కథ మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఉండబోతుంది. ఇందులో పవన్ తనదైన యాక్షన్ స్టైల్తో ప్రజల కోసం పోరాడే వీరుడుగా ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. బాబీ డియోల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఆయన టాలీవుడ్లో తొలి విలన్ రోల్ కావడం విశేషం. అలాగే నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కూడా ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. క్రిష్ తప్పుకున్న తర్వాత మిగిలిన భాగాన్ని జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి పనిచేస్తున్నారు. ఆయన సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇదిలా ఉండగా చిత్ర నిర్మాత ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. హరిహర వీరమల్లు రిలీజ్కి ఇక నెల రోజుల సమయం ఉంది. ఈ నెల రోజుల్లో చిత్ర యూనిట్ ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పీరియాడిక్ చిత్రం ఇదే. ఈ మూవీలో అనసూయ కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.